నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన మరొక భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను జమ చేసేందుకు కేబినెట్ అయితే తేదీని ఖరారు చేయడం జరిగిందండి. ఈసారి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచడం జరిగిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులతో పాటుగా పీఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా 2 విడతలుగా అయితే డబ్బులు జమ చేయడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ 20,000 రూపాయలను 3 విడతలుగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత రెండో విడతకు ముందుగా ప్రతి రైతులను రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ విధంగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3 విడత డబ్బులు విడుదల చేసే ముందు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేపట్టింది ప్రభుత్వం. ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3 విడత డబ్బులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారనే పూర్తి సమాచారాన్ని అదేవిధంగా రైతుల యొక్క అర్హతలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి. ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హతలన్నింటినీ పరిశీలించి అప్పుడు వారి ఖాతాల్లోకి నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా మూడో విడత డబ్బులను విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేయబోతుందండి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్చినటువంటి రూల్స్ ఏంటి, ఈసారి ఈ పథకం ద్వారా ఎవరు అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. గతంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏడాదికి 13,500 రూపాయలు జమ చేయగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిని భారీగా పెంచి సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏ రైతులైతే అర్హతను సాధిస్తారో వారికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 14,000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, ఈ విధంగా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే జమ చేస్తారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు మరొక భారీ గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మోదీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా నిధులను అయితే పెంచుతున్నట్లు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం ద్వారా కేవలం సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయడం జరిగిందండి. తాజాగా రైతుల ఖాతాల్లోకి 21వ విడతగా పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. అది కూడా ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఆ డబ్బులను జమ చేయడం జరిగింది. ఇక కౌలు రైతులకు అయితే ఈ పథకం ద్వారా డబ్బులు వర్తించలేదు. ప్రస్తుతం రైతులకు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక భారీ గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. కేవలం సొంత భూమికి వెళ్ళిన రైతులకు మాత్రమే కాకుండా మిగిలిన రైతులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా కొత్త ప్రణాళిక అయితే రూపొందించినట్లు, ఇక ఈ కొత్త మార్గదర్శకాలు అనేవి పీఎం కిసాన్ 22వ విడత నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీకు 10 సెంట్ల కంటే ఎక్కువ భూమి అనేది మీ పేరు మీద అయితే ఉండాలండి. 10 సెంట్ల భూమి ఉన్నా కూడా ఈ పథకం మీకు వర్తించదు. 10 సెంట్ల కంటే ఎక్కువగా 15 సెంట్లు కానీ 30 సెంట్లు కానీ అంటే 1/2 ఎకరం పొలమైనా కనీసం మీకు పేరు మీద అయితే ఉండాలి. ఇక రెండో పాయింట్కి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులైతే ఎప్పటికీ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోలేదో ఇక ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వారికి ఈ పథకాన్ని అయితే నిలిపివేయడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఒక కుటుంబంలో రైతులకు 5 ఎకరాల భూమి ఉన్నట్లయితే ఆ 5 ఎకరాల భూమిని
ఆ రైతులందరూ ఒకే కుటుంబంలో రైతులు మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ పథకానికైతే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందండి. ఈ 22వ విడత నిధులను విడుదల చేయబోయే ముందు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి మరొక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగిందండి. కుటుంబం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ఒకరికి మాత్రమే వర్తించే విధంగా కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో మనకి ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ రూల్ కూడా అయితే తీసుకురావడం జరిగిందండి. పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ కార్డును లింక్ అయితే చేయాలి. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్కి రైతు యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయితే ఈకేవైసీ చేయించాలి. ఈ ఈకేవైసీ అనేది చేయించుకోకపోవడం వల్ల రైతులకు 21వ విడత నిధులు కూడా చాలా మంది రైతులకైతే నిలిపివేశారండి. తాజాగా జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి ఇస్తున్నటువంటి 6,000 రూపాయలను ఒక్కొక్క రైతుకి ఈసారి 22వ విడత నుంచి 10,000 రూపాయలుగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.8989 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 11,000 కోట్ల రూపాయలను నేరుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఎలిజిబిలిటీ లిస్టులో మీ పేరైతే ఖచ్చితంగా ఉండాలండి. ఈ లిస్టులో కనుక మీ పేరు లేనట్లయితే ఈ పథకం మీకు వర్తించదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా 5,000 రూపాయలను, రెండో విడతగా 5,000 రూపాయలు, ఇక మూడో విడతగా 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాలండి. మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకాన్ని ఆధార్ కార్డుతో పాటుగా వెబ్ ల్యాండింగ్లో అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి హెచ్చరించడం అయితే జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడతగా 7,000 రూపాయలను నవంబర్ నెలలోనే విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూడో విడతగా డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి. ఇక ఈ మూడో విడత నిధులకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారండి. అలాగే నియోజకవర్గానికి ఒక చోట స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలతో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్ వంటి అధికారులు అందరూ కూడా ఒకే చోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు. ఇది ఎలా ఉండగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని జిల్లాల్లో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 2,31,380 మంది ఇప్పటికే మండలాల వారీగా ప్రకటించారు. వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి 2,000 రూపాయల వంతున 46.28 కోట్ల మేరకు జమ అవుతున్నాయి. ఇక పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు. రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హత ఉన్న వారికి అందేలా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితే ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి. ఇక వరికి అయితే హెక్టార్కు 25,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు 25,000తో పాటుగా అదనంగా 10,000 రూపాయలు అనేది అందజేస్తున్నారండి. మొత్తంగా వీరికి 35,000 రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు. ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంట అనేది నష్టపోయారు, అదేవిధంగా ఏ పంటలు అనేవి మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాల ద్వారా మూడో విడతగా డబ్బులను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ అన్నదాత సుఖీభవ మూడో విడతకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఏ రైతు పేరైనా ధృవీకరణ రాకపోయినా, రెవెన్యూ వెబ్లాండ్లోని భూమికి ఆధార్ జత కాకపోయినా, చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే మీ యొక్క మండల తహసీల్దార్ని సంప్రదించాలని, అదేవిధంగా భూమి లేనటువంటి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలని, ఆ తరువాత ఈ పంటలో నమోదు చేసుకోవాలని, అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందుతుందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అనుసరిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు.
ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.